వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ హైకోర్టు ఎగ్జామినేషన్స్ మనకు జూన్ 24th, 25th అండ్ 28th 3 రోజులు మనకు ఎగ్జామినేషన్ ఉండడం జరిగింది. సో ఎవరైతే ఈ ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అయితే జీకేలో మనకు హైయెస్ట్ వెయిటేజ్ ఉంది. 60 క్వశ్చన్లు 60 మార్కులు ఉంది. ఓకేనా? సో ఈ 60 క్వశ్చన్లకు సంబంధించి సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ టాపిక్స్ నేను చూపించబోతున్న టాపిక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. 100% మీకు మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? మీకు మోర్ దెన్ 40+ స్కోర్ ఈజీగా మీరు జీకేలో సాధిస్తారు. ఈ టాపిక్స్ మీరు ఖచ్చితంగా చూసుకోండి. 100% 40 to 45 వరకు ఈజీగా మీకు మార్క్స్ వస్తాయి. ఓకేనా? రైట్. ఆ టాపిక్స్ ఏంటిది అదే అనేది మనం ఈ వీడియోలో నేర్చుకుందాము. 80% మీరు ఆ టాపిక్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా చాలా ఇంపార్టెంట్. సో 100% మీకు ఎగ్జామినేషన్లో ఈ టాపిక్స్ నుంచే జీకేలో మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ చూస్తారు. ఓకేనా? ఆ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన అంశాలు చూసినట్టయితే మీరు ఇక్కడ ఫోకస్ చేయవచ్చు. ఓకే, తెలంగాణ సంబంధించిన స్టేట్ ఫెస్టివల్స్ అండ్ వాటి యొక్క డేస్, ఓకే, ఏ రోజున జరుపుకుంటారు ఏంటిది అనే దాని గురించి కూడా మనం ఫోకస్ చేయవలసిన అవసరం ఉంది. ఓకేనా? తర్వాత తెలంగాణ ఆర్ట్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫేమస్ పర్సనాలిటీస్. సో ఏవైతే తెలంగాణ కళలు సంస్కృతి ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒగ్గు కథ పితామహుడు ఎవరు, అదేవిధంగా పేరిణి శివతాండం సంబంధించిన దానిలో ప్రాముఖ్యంగా ఫేమస్ పర్సనాలిటీ ఎవరు, అలాంటి క్వశ్చన్స్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. అది ఏ కాలంలో దాన్ని ప్రాక్టీస్ చేసినారు, అది ఎక్కడ ఉద్భవించింది, అలా కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? తర్వాత మాన్యుమెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ దర్ ఎస్టేట్ ఇయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామప్ప దేవాలయం మనకు 1213లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ములుగు జిల్లాలో ఉంది, పాలంపేట దగ్గర అని మనకు తెలుసు. ఓకేనా? అది ఏ సంవత్సరంలో ఏర్పడింది, అదేవిధంగా అది 2021 గాను సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ లో కూడా లిస్ట్ కావడం కూడా జరిగింది. అది కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, లైక్ దట్ తెలంగాణకు సంబంధించిన ఫేమస్ మాన్యుమెంట్స్, ఓకే, కుతుబ్ షాహీ పీరియడ్ లో కావచ్చు, అదేవిధంగా నిజాం పీరియడ్ లో వేరియస్ మాన్యుమెంట్స్ ఏంటిది, అవి కూడా మీరు ఖచ్చితంగా అవి ఎవరు ఏర్పాటు చేశారు, ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, అది కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే సో ఇది హైకోర్టు ఎగ్జామినేషన్స్ కాబట్టి సో ఇయర్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే. తర్వాత తెలంగాణ హిస్టరీలోనే ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు అంటాం కదా, శాసనాలు, శాతవాహనంలో ఉన్న ఫేమస్ శాసనాలు ఏంటిది, అదేవిధంగా తర్వాత శాతవాహనాలు, కాకతీయులకు సంబంధించిన ముఖ్యమైన శాసనాలు, అవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎవరు వేసినారు, దానిలో ఉన్న ఫేమస్ ముఖ్యమైన అంశాలు ఏంటిది, ఓకే, అది ఏ రాజు కాలంలో వేసినారు, ఎవరు వేసినారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉంది. ఓకే, తర్వాత సోషల్ ఎవిల్స్ ఇన్ తెలంగాణ అండ్ దే రిలేటెడ్ కమిటీస్. ఓకే, సాంఘిక దురాచారాలు అని ఉంటారు కదా మన తెలంగాణలో, లైక్ జోగిని వ్యవస్థ కావచ్చు, అలాంటి జోగిని వ్యవస్థ, వెట్టి వ్యవస్థ, సో వాటికి సంబంధించిన అవి ఏంటిది, వాటిని రూపుమాపడానికి ఆనాటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఏర్పాటు చేసిన కమిటీస్ ఏంటిది, ఓకే, అవి కూడా మీకు ఇంపార్టెంట్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ జోగినికి సంబంధించిన వ్యవస్థ సంబంధించిన ఏర్పాటు చేయబడిన కమిటీ ఏంటిది, అవి కూడా మిమ్మల్ని అడుగుతారు, చూసుకోండి. ఓకే, ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో తక్కువ ఉంది, అందులో కూడా అడుగుతారు, చూసుకోండి. నెక్స్ట్ తెలంగాణ సాంగ్స్ అండ్ ఫేమస్ సింగర్స్. ఓకే, తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన సాంగ్స్ మనకు తెలుసు కదా, నాగేటి సల్లల నా తెలంగాణ నా తెలంగాణ, ఆ సాంగ్ ఎవరు రాశారు, నందిని సిద్ధారెడ్డి గారు. అదేవిధంగా అలాంటి ప్రముఖమైన వ్యక్తి గురించి రీసెంట్ గా 2020కి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. ఓకే, మన నందిని సిద్ధారెడ్డి గారు రచించినటువంటి ఓకే అనిమేష అనే ఈ పోయిట్రీ కలెక్షన్స్ కి మనం తెలంగాణ కేంద్ర సాహిత్య అకాడమీ కూడా ఇవ్వడం జరిగింది. అలా తెలంగాణ సంబంధించిన ఫేమస్ అవార్డ్స్, హానర్స్, రిసిపియన్స్ ఫ్రమ్ తెలంగాణ, అది కూడా ఇంపార్టెంట్. ఫేమస్ అవార్డ్స్ అండ్ హానర్స్, రిసిపియన్స్ ఫ్రమ్ తెలంగాణ. ఓకే, అదేవిధంగా భారతరత్న పివి నరసింహారావు గారికి భారతరత్న 2024 భారతరత్న ప్రకటించడం జరిగింది. అది కూడా చూసుకోండి. పివి నరసింహారావు 8వ ప్రధానిగా పనిచేస్తున్నారు. సో పివి నరసింహారావు రాసిన 1000 పడగలు, ఓకే, దాని సహస్రవాణి అని హిందీలో 1000 పడగలు విశ్వనాథ సుబ్రహ్మణ్యం గారు రచిస్తే దాన్ని సహస్రఫణి అని హిందీలో అనువదించడం జరిగింది. ఓకే, అలా పివి నరసింహారావు అలా మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, తర్వాత తెలంగాణ ఉద్యమానికి వచ్చినట్టయితే 1952 ముల్కీ ఉద్యమము, అదేవిధంగా 1969 ఉద్యమాలు. ఈ 1969 ఉద్యమాల సమయంలో ఎవరు ఉన్న ప్రముఖ లీడర్స్, ఓకే, ప్రభుత్వ గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరు ఉన్నారు, ఆ సమయంలో ముఖ్యమైన జీవోస్, సో జీవో నంబర్ 36 గురించి మనం మాట్లాడుకుంటాము. సో 1969 ఉద్యమానికి సంబంధించి జీవో 36 దేనికి సంబంధించింది ఏంటిది, అలా మిమ్మల్ని క్వశ్చన్స్ ఇస్తారు, అలా మీరు చూసుకోండి. అదేవిధంగా గ్రూప్ 2 స్థాయిలో, గ్రూప్ 1 స్థాయిలో మీరు తెలంగాణ మూవ్మెంట్ చదవాల్సిన అవసరం లేదు. దిస్ ఇస్ హైకోర్టు ఎగ్జామ్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో 1952 ముల్కీ రూల్స్ ఎప్పుడు వచ్చినాయి,
సో అప్పుడు దానికి సంబంధించిన జీవోస్ ఏంటిది, ఫర్మానాస్ ఏంటి కూడా మీరు చూసుకోండి. ఓకే, తర్వాత 1952 ముల్క్ ఉద్యమం మొదట ఎక్కడ ఏర్పడింది ఏంటిది అలా మీరు చూసుకోవచ్చు. ఓకే, పర్సన్స్, ఫేమస్ లీడర్స్, జీవోస్, కమిటీస్, ఆ కమిటీలు ఏర్పాటు చేయబడిన కమిటీలో ఉన్న మెంబర్స్, లలిత్ కుమార్ కమిటీ కానీ తర్వాత పింగళి జగన్మోహన్ కమిటీ కానీ కొన్ని ఉంటాయి, అవి మీరు చూసుకోనికి ప్రయత్నం చేయండి. కమిటీస్ అండ్ దేర్ మెంబర్స్, కుమార్ లలిత్ కమిటీ అలా మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఆర్సి అండ్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ 2014. ఓకే, స్టేట్ రీఆర్గనైజేషన్ ఎస్ఆర్సి కమిటీ ఏంటిది, ఫజల్ అలీ కమిషన్ కూడా అంటారు. సో దానికి ముందు వచ్చిన జేవీపీ కమిటీస్ కానీ, సో దానికి ముందు ఏర్పాటు చేసిన మన ఎస్కే దార్ కమిషన్ కానీ అవి కూడా మీరు చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంబంధించిన. ఓకేనా, రైట్. తర్వాత నేషనల్ మూవ్మెంట్ ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ సంస్థానంలో భారత స్వాతంత్ర ఉద్యమం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ సంబంధించి. సో మీకు ఇక్కడ జాయిన్ ఇండియా ఉద్యమం కావచ్చు, వందే మాతరం ఉద్యమం కావచ్చు, ఎప్పుడు జరిగింది, ఏ సంవత్సరం జరిగింది, ప్రముఖమైన వ్యక్తులు ఎవరు, ఓకే, ఆ ఉద్యమంలో భాగంగా అరెస్ట్ చేయబడిన వ్యక్తులు ఎవరు ఏంటి అని చూసుకోండి. అప్పుడున్న హైదరాబాద్ ప్రధాని ఎవరు, అప్పుడున్న హైదరాబాద్ నిజాం ఎవరు, అలా మీకు క్వశ్చన్స్ పడతాయి. తర్వాత నేషనల్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా. ఓకే, నేషనల్ మాన్యుమెంట్స్ ఇన్ ఇండియా, ఫేమస్ బులంద్ దర్వాజా ఎవరు నిర్మించినారు, ఓకే, ఫతేపూర్ సిక్రీ, అలా లైక్ దట్ మీకు చాలా ఉంటాయి కదా నేషనల్ మాన్యుమెంట్స్ మంచి కూడా చూసుకోండి. తర్వాత బెంగాల్ డివిజన్. ఓకే, బెంగాల్ డివిజన్, సారీ దిస్ ఇస్ నేషనల్ మూవ్మెంట్. ఓకే, నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. ఓకే, నేషనల్ మూవ్మెంట్ ఇండియా గురించి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. 1857 తిరుగుబాటు కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 1857 తిరుగుబాటు, దాని తదనంతరం ఏర్పడిన వేరియస్ దాని తదనంతరం ఏర్పడిన దాని గురించి కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఫేమస్ ఇన్వాషన్స్. ఓకే, ఫేమస్ ఇన్వాషన్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎవరెవరు ఇలాంటి అరబ్బుల దండయాత్ర ఎప్పుడు జరిగింది, ఓకే, మొదటి ముస్లిం రూల్ ఎవరు మన భారతదేశంపై దండయాత్ర చేసినారు, ఓకే, అలాంటివి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ దేర్ ఇయర్స్, ఏ సంవత్సరంలో, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత అసఫ్జాహీ డైనాస్టీ, నిజాం డైనాస్టీ అంటారు, నిజాం పీరియడ్, అసఫ్జాహీ డైనాస్టీ, కాకతీయ, అదేవిధంగా తెలంగాణ ట్రైబల్ రివోల్ట్స్. ఓకే, తెలంగాణలో గిరిజన తిరుగుబాట్లు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆ గిరిజన తిరుగుబాట్లకు సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఎవరు, ఓకే, అదేవిధంగా మన తెలంగాణ గిరిజన తిరుగుబాటులో భాగంగా ఆ నిజాం పీరియడ్ లో ఆ సమయంలో ఏర్పాటు చేయబడిన హైమన్ డార్ఫ్ కమిషన్ ఆ ఇంగ్లీష్ ఆఫీసర్స్ ని కొంతమంది నియమిస్తారు. ఓకే, 7th నిజాం. ఓకే, గిరిజన తిరుగుబాటుని అణచివేయడానికి. ఓకే, ఆ మెంబర్ ఎవరు, అతను మన తెలంగాణకు సంబంధించిన తీసుకున్న నిర్ణయాలు ఏంటిది, అవి ఏంటి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ హిమాలయన్ రేంజెస్. ఓకే, హిమాలయ పర్వత శ్రేణులు అంటారు కదా. అండ్ లొకేషన్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. లొకేషన్ ఆఫ్ ఇండియాలో అక్షాంశాలు, రేఖాంశాలు, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్. ఓకే, అవి కూడా మీరు కర్కట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, ఏ నదుల గుండా పోతుంది, ఓకే, ఏ నేషనల్ పార్క్ గుండా పోతుంది, అవి కూడా నేర్చుకోండి. ఓకే, అండ్ ఏరియా. ఓకే, మొత్తం మన భారతదేశం యొక్క ఏరియా ఏంటిది. అండ్ రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా డిస్కస్ చేస్తున్నారు కోస్టల్ ఏరియా. ఓకే, తీర ప్రాంత వైశాల్యము, విస్తీర్ణము ఎంత ఉంది ఏంటిది, అది కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా వాటి మీద కూడా క్వశ్చన్స్ పడతాయి. ఓకే, ఎన్ని రాష్ట్రాల్లో తీర ప్రాంత విస్తీర్ణం ఉంది అది కూడా అడుగుతారు, కోస్టల్ ఏరియా. అండ్ బౌండరీ లైన్స్. ఓకే, మెక్మోహన్ రేఖ, రాడిక్లిఫ్ లైన్, ఇలా బౌండరీ లైన్స్ ఏ దేశాల మధ్య ఉంది ఏంటి అని చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇండియాకి అసోసియేట్, మన ఇండియన్ చుట్టూ ఉన్న రిమైనింగ్ కంట్రీస్ ఏమేమి ఉన్నాయో అవి కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. తర్వాత రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ దేర్ లొకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎక్కడ ఉంది, తెలంగాణలో రీసెంట్ గా ఏర్పాటు చేసినారు, నిజామాబాద్ జిల్లాలో. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ ఉంది, తెలంగాణ హైదరాబాద్ లో ఉంది. అలా మీరు కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అండ్ దేర్ లొకేషన్ ఎక్కడ ఉంది అది కూడా అడుగుతారు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ లో ప్రియంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ప్రియంబుల్ సంబంధించింది అది చూసుకోండి. ఓకే, ప్రియంబుల్ లో ఉన్న మెయిన్ డేట్స్ ఏంటిది, ప్రియంబుల్ లో ఉన్న మెయిన్ వార్డ్స్ ఏంటి, అది కూడా మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఏ సోర్సెస్ నుంచి, ఏ కంట్రీ యొక్క నుంచి మనము మెయిన్ సోర్సెస్ తీసుకున్నాం కాన్స్టిట్యూషన్ లో మనము ఏర్పాటు చేయడానికి. అదేవిధంగా అమెండ్మెంట్స్ గురించి కూడా మీరు చూసుకోండి. ఓకే, షెడ్యూల్స్ కూడా చూసుకోండి. అదేవిధంగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఓకే, సో ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఓకే, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, అదేవిధంగా సో
తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్, రీసెంట్గా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కూడా, ఎలక్షన్ కమిషన్స్ మెంబర్స్, ఇవన్నీ మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రీడమ్, ఓకే, రైట్ టు ఫ్రీడమ్, రిట్స్, అవన్నీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, పడతాయి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐలాండ్స్ అండ్ దేర్ న్యూ నేమ్స్. ఓకే, సో షాహిద్ ఐలాండ్ అండి, కొన్ని వాటికి రీనేమ్ కూడా చేసినారు, సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ ఇన్ సౌత్ ఇండియా, లైక్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్మెంట్ ఇన్ సౌత్ ఇండియా, తమిళనాడులో జరుగుతుంది. ఓకే, పేరియార్ అనే వ్యక్తి ఆ మూవ్మెంట్ ని ఫౌండ్ చేసి లీడ్ చేస్తారు. అలా ఇంపార్టెంట్ మూవ్మెంట్స్ ఇన్ సౌత్ ఇండియా అవి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఓకే, నెక్స్ట్ వేదాసు అండ్ వాటి యొక్క సబ్వేదాస్, వేదాలు మరియు ఉపవేదాలు. అదేవిధంగా బుద్ధిజంలో ఉన్న కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, లైక్ ఆరామాస్ అంటే ఏంటిది, చైత్యాస్ అంటే ఏంటిది, విహారాలు అంటే ఏంటిది, అవి కూడా మీరు నేర్చుకోవాల్సిందే. తర్వాత జైనిజంలో ఉన్న తీర్థంకరులు. ఓకే, సో తీర్థంకరుల గురించి కూడా మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ వరల్డ్ క్లైమేట్ సమ్మిట్స్ కూడా మీరు నేర్చుకోవాలి. కాప్ గురించి మీరు నేర్చుకోవాలి, కాప్ సదస్సు ఎక్కడ జరిగినాయి, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, ఈసారి ఎక్కడ జరిగింది, నెక్స్ట్ ఎక్కడ జరగబోతుంది, అవి కూడా మీరు నేర్చుకోవాల్సిందే. కాప్ సంబంధించిన ముందు 3 తర్వాత 3 అలా మీరు నేర్చేసుకోండి, ఎవరైనా అడగచ్చు. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. తర్వాత రివర్స్ అండ్ డ్యామ్స్ ఇన్ తెలంగాణలో ఉన్న నదులు, ఆ నదుల మీద ఏర్పాటు చేయబడిన ముఖ్యమైన డ్యామ్స్, రిజర్వాయర్స్ కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఇండియన్ స్టేట్స్ అండ్ దేర్ నిక్ నేమ్స్. ఓకే, సో నెక్స్ట్ స్పైస్ సిటీ ఆఫ్ ఇండియా అని కేరళ అంటారు కదా, లైక్ దట్ మీకు ఇండియన్ రాష్ట్రాలు మరి వారి యొక్క నిక్ నేమ్స్ అవి కూడా మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. ఓకే, ఈ రిపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫారెస్ట్ విస్తీర్ణంలో భాగంగా టాప్ లో ఉన్న రాష్ట్రాలు ఏంటిది, బాటమ్ లో ఉన్న రాష్ట్రాలు ఏంటిది, సో వాటి యొక్క పర్సంటేజ్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, రైట్, అవి కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ పద్మ అవార్డ్స్. ఓకే, పద్మశ్రీ ఫస్ట్ నెంబర్ నేర్చుకోండి, పద్మశ్రీ ఎన్ని ఇచ్చినారు, పద్మ విభూషణ్ ఎన్ని ఇచ్చినారు, పద్మభూషణ్ ఎన్ని ఇచ్చినారు, సో ఆ పోస్ట్ మస్ లో ఎవరు ఇచ్చినారు అది కూడా మీరు నేర్చుకోండి. మీరు ఖచ్చితంగా పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ అన్ని పేర్లు నేర్చుకోండి. పద్మశ్రీలో ఫేమస్ గా స్పోర్ట్స్ సంబంధించి, తెలంగాణ సంబంధించినవి అవి కూడా చూసుకుంటే సరిపోతుంది, అంతే, ఎక్కువ కాదు. బట్ పద్మ భూషణ్ లో అన్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళ పేర్లన్నీ నేర్చుకోవాల్సిందే. ఓకే, రైట్. నెక్స్ట్ ఐసీసీ, నెక్స్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్ కూడా వస్తుంది, ఆస్కార్ అవార్డ్స్ కూడా మీరు నేర్చుకోండి. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ కూడా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ గద్దర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్, గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా మీరు నేర్చుకోవాల్సిందే తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఐసీసీ వరల్డ్ కప్, ఐసీసీ మెన్స్ వరల్డ్ కప్, దానికి సంబంధించి. నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్స్ పడతాయి. ప్యారిస్ ఒలింపిక్స్, అదేవిధంగా 2020లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, 2025లో ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, అంటే మీరు లైక్ లాస్ట్ 6 months నుంచి చూసుకోండి. జూన్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు 2025 చూసుకోండి. తర్వాత ఇది అయిపోయిన తర్వాత 2026లో, సో 2026లో మీరు కుదిరితే మే వరకు నేర్చుకోండి, మే వరకు సరిపోతుంది, అంతే, మే వరకు నేర్చుకోండి, ఏప్రిల్ మే వరకు నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. తర్వాత సో సెంట్రల్ స్కీమ్స్ అండ్ రీసెంట్ ఇన్ న్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా స్కీము. ఓకే, ముద్రా స్కీమ్ ఈ మధ్యలో 11th anniversary జరుపుకుంది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన, అది కూడా 11th anniversary జరుపుకుంది. అంటే ఇక్కడ ఎలా అడుగుతారంటే అది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారో, అది వెరీ ఇంపార్టెంట్, అలా అడుగుతారు. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ఓకే, ప్రైమ్ మినిస్టర్ జన్ ధన్ యోజన ముఖ్య ఉద్దేశం ఏంటిది, ముద్రా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, ముద్రా ఫుల్ ఫామ్ ఏంటిది, ముద్రాలో రీసెంట్ గా యాడ్ చేసిన ఆ కొత్త అనదర్ లోన్ టైప్, ఓకే, తరుణ్ ప్లస్, దాని యొక్క మాక్సిమం లిమిట్ ఏంటిది, అలా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, అండ్ ఇక్కడ తెలంగాణ స్టేట్ సంబంధించిన ముఖ్యమైన పథకాలు కూడా ఉంటాయి, అవి కూడా మీరు నేర్చుకోనికి ట్రై చేయండి. నెక్స్ట్ ఆర్గనైజేషన్స్ అండ్ దేర్ ఫాదర్స్. ఓకే, ఆర్గనైజేషన్ అండ్ దేర్ ఫాదర్స్. ఓకే, రైట్. సో పాల విప్లవ పితామహుడు ఎవరు, అలా అడుగుతారు. నెక్స్ట్ హరిత విప్లవ పితామహుడు ఎవరు, అలా అడుగుతారు. సో అలానే ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకోవాలి, అదేవిధంగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 2011 సెన్సెస్, 2011 సెన్సెస్, అదేవిధంగా రీసెంట్ గా కండక్ట్ చేయబోతున్న సెన్సెస్ సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అది ఎన్ని ఫేజ్లలో కండక్ట్ చేస్తున్నారు, దానిలో కొత్తగా యాడ్ చేసిన గణన ఏంటిది, అది కూడా మీరు నేర్చుకోవాలి. ఓకే, సెన్సెస్ కమిషనర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2011 సెన్సెస్ కమిషనర్ గా ఎవరున్నారు, ఇప్పుడు ఎవరున్నా అవి కూడా మీరు నేర్చుకోవాలి. మొదటి సెన్సెస్ అలా మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ 5-year ప్లాన్స్ అండ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, 5-year ప్లాన్స్ మీరు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సిందే. అదేవిధంగా నెక్స్ట్ నీతి ఆయోగ్ సంబంధించిన కొంచెం ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, దానిలో సభ్యులు ఎవరు ఉంటారు, దాని చైర్మన్, అలా మీరు నేర్చుకొని సరిపోతుంది.
ఓకే, అదేవిధంగా బ్యాంకింగ్ సిస్టంలో నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కోసారి 1969లో ఒకసారి అవుతుంది, తర్వాత 1980లో, ఇలా 2 ఫేజ్లలో బ్యాంక్స్ నేషనలైజ్ చేస్తారు. ఇక్కడ 14 బ్యాంకులు నేషనలైజ్ చేస్తారు, తర్వాత ఇక్కడ 6 బ్యాంకులు నేషనలైజ్ చేస్తారు. అయితే ఈ బ్యాంకింగ్ నేషనలైజ్ లో భాగంగా మీరు ఖచ్చితంగా 14 బ్యాంకులు 1916 ఫేజ్ 1లో నేషనలైజ్ చేసిన 14 బ్యాంకులు 50 కోట్ల క్యాపిటల్ ఉండాల్సి వస్తుంది. ఆ 14 బ్యాంకులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సెకండ్ ఫేజ్ లో ఆ నేషనలైజ్ చేయబడిన ఈ 6 బ్యాంక్స్ ని మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆ 6 బ్యాంక్ ని పట్టుకొని వాళ్ళు డైరెక్ట్ అడుగుతారు, 1980లో నేషనలైజ్ చేయని బ్యాంక్ ఏంటిది అంటారు. అంటే అందులో ఈ 6 బ్యాంకులోంచి 3 బ్యాంకుల నేమ్స్ ఇస్తారు, ఇంకొక బ్యాంక్ అనేమో 14లోంచి తీసుకుంటారు. అంటే మీకు దాన్ని ఎలా ఎలిమినేట్ చేయగలుగుతారు? మీరు ఖచ్చితంగా ఈ 6 పేర్లు మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఎలిమినేట్ చేస్తారు. అలా క్వశ్చన్లు అడుగుతారు. RBI ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డారు? April 1, 1935. ఓకే, ఆ తర్వాత అలా మళ్ళీ RBI ఏ సంవత్సరంలో నేషనలైజ్ చేయబడింది? ఓకే, 1949లో నేషనలైజ్ చేయడం జరుగుతుంది. 1949లో జనవరి 1, 1949. అలా మీరు RBI ఎప్పుడు నేషనలైజ్ చేయబడింది అండ్ RBI ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? ఓకే, 1 April 1935. అలా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, మౌర్యన్ పీరియడ్ అండ్ విజయనగర సామ్రాజ్యం. ఓకే, మౌర్యుల సామ్రాజ్యం గురించి మీరు నేర్చుకోండి. మౌర్యుల సామ్రాజ్యం సంబంధించిన కౌటిల్య రచించిన అర్థశాస్త్ర, అతని విష్ణుగుప్త అని కూడా అంటారు. సో అది కూడా మీరు నేర్చుకోండి. ఫేమస్ బుక్స్ కూడా ఉంటాయి, నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ మౌర్యన్ పీరియడ్ లో అశోక శాసనాల గురించి కూడా మీరు నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఏ శాసనం దేనికి సంబంధించి దేనికి తెలుపుతుంది కూడా మీరు నేర్చుకోండి. తర్వాత విజయనగర సామ్రాజ్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. విజయనగర సామ్రాజ్యం గురించి కూడా మీ క్వశ్చన్లు పడతాయి. ఓకే, నెక్స్ట్ తెలంగాణ క్యాబినెట్ పోర్ట్ఫోలియోస్. ఓకే, ఏ మినిస్టరు ఇప్పుడు ఏ మినిస్ట్రీకి ఏ మినిస్టర్ ఉన్నారు? మన తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా తెలంగాణ క్యాబినెట్ పోర్ట్ఫోలియో కూడా మంత్రివర్గం. ఇప్పుడు ఏమంటాం, ఈ సంక్షేమానికి ఎవరు మంత్రిగా ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ శిశు సంక్షేమానికి ఎవరు మంత్రిగా ఉన్నారు? ఓకే, ఆ తర్వాత ఆ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎవరు మంత్రిగా ఉన్నారు? ఓకే, విద్యాశాఖ మంత్రిగా ఎవరు ఉన్నారు? లైక్ దట్ పరిశ్రమలు, నీటిపారుదల మంత్రి ఎవరు? అలా వాళ్ళ పేర్లు కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత చార్టర్ యాక్ట్స్. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో మోడర్న్ ఇండియన్ హిస్టరీలో చార్టర్ యాక్ట్, అదేవిధంగా వాటి యొక్క ప్రొవిజన్స్. ఓకే, చార్టర్ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్స్, ఆ ప్రొవిజన్స్ మనకు తర్వాత వేటికి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ చార్టర్ యాక్ట్స్ ద్వారా వచ్చిన ముఖ్యమైన ప్రొవిజన్స్ ఏంటిది అది కూడా మీరు నేర్చుకోండి. కొన్ని చార్టర్ యాక్ట్లు ద్వారా ఎడ్యుకేషన్ కి 1 lakh ఎడ్యుకేషన్ సంబంధించిన 1 lakh బడ్జెట్ అనేది అలొకేట్ చేస్తారు. ఏ చట్టం ద్వారా అలా డైరెక్ట్గా అడుగుతారు. ఎంత అని కూడా అడుగుతారు. అలా కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఏవైతే ఈ 30 అంశాలు ఉన్నాయో ఖచ్చితంగా మీరు 40 నుంచి 45 వరకు ఈ 30 అంశాలు మీరు ఈజీగా 45 వరకు ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. అత్యధికంగా స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ టాపిక్స్ ఏంటంటే జీకేలో ఉన్న 60 ఇదే కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సో ఎవరైతే తెలంగాణ హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ జీకే మోడల్ గ్రాండ్ టెస్ట్ విత్ రివిజన్ పీడిఎఫ్ మెటీరియల్తో పాటు మీకు ఇందులో డీప్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ మీరు ఆ టెస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత సొల్యూషన్ సెక్షన్లోకి వెళితే ఆ క్వశ్చన్కి సంబంధించిన డీప్ సొల్యూషన్స్తో పాటు ఆ క్వశ్చన్కి సంబంధించిన అది ఏ ఏరియా నుంచి అడిగినారు, ఏ పలానా సబ్జెక్ట్ నుంచి అడిగినారు, ఏ టాపిక్ నుంచి అడిగినారు, దానికి సంబంధించిన ఇంకా అదనంగా మీకు సమాచారం 3-4 పారాగ్రాఫ్స్. ఓకే, 3 నుంచి 4 వరకు పారాగ్రాఫ్ రూపంలో ఇచ్చినాము. మీకు ఆ పారాగ్రాఫ్ మొత్తం ఆ డీప్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ మీరు మొత్తం చదువుకుంటే మీకు ఏ బిట్టు కూడా మిస్ అవ్వదు. అలా ఉంటుంది డీప్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్. ఒకసారి విజిట్ చేయండి, ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాము. ఓకే, ఈ టెస్ట్ సిరీస్ మీకు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. మీకు ఏమేమి ఉన్నాయో ఇలా కూడా చూపిస్తాను చూడండి. ఓకే, గ్రాండ్ టెస్ట్ 1 అప్లోడ్ అయింది, గ్రాండ్ టెస్ట్ 2 అప్లోడ్ అయింది, గ్రాండ్ టెస్ట్ 3 కూడా అప్లోడ్ అయింది. ఓకే, ఇంకొక 2 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ అవుతాయి. వాటితో పాటు మీకు సబ్జెక్ట్ వైజ్ 100 బిట్స్ విత్ డీప్ సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ లో భాగంగా ఇండియన్ హిస్టరీ 100 బిట్స్ విత్ డీప్ సొల్యూషన్స్, జాగ్రఫీ 100 బిట్స్, తర్వాత ఇండియన్ పాలిటీ 100 బిట్స్, ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 100 బిట్స్, తర్వాత ఆర్ట్స్ అండ్ కల్చర్ 100 బిట్స్, తర్వాత అవార్డ్స్, హానర్స్, బుక్స్, ఆథర్స్,
2025 కరెంట్ అఫైర్స్, 2026 కరెంట్ అఫైర్స్, ఓకే. సో అండ్ జనరల్ సైన్స్, ఇలా మీకు అన్ని మీకు ఇందులో ఉండడం జరిగింది. ఒకసారి విజిట్ చేయండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సంబంధించి చూసినట్టయితే మనకు 24 జూన్ నుంచి 28 వరకు జరుగుతుంది. అనగా 26, 27 ఎగ్జామ్ లేదు. ఓకే, 24th జూన్లో ఎగ్జామినర్ అయితే ఎవరైతే ఎగ్జామినర్ పోస్ట్కి అప్లై చేసినారో సో వారికి 24th జూన్ ఓన్లీ షిఫ్ట్ 1లో ఎవరు రాస్తారు? 24th జూన్లో 3 షిఫ్ట్లు ఉన్నాయి. అందులో 24th జూన్కి మొదటి షిఫ్ట్, ఫస్ట్ షిఫ్ట్కి ఎవరు అటెండ్ అవ్వాలంటే ఎగ్జామినర్ పోస్ట్ వాళ్ళు ఫస్ట్ షిఫ్ట్కి రాస్తారు. వాళ్ళు అయిపోయిన తర్వాత సెకండ్ షిఫ్ట్ ఎవరికి ఉంటుంది? ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి. సెకండ్ షిఫ్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి ఉంటుంది. ఓకే, తర్వాత థర్డ్ షిఫ్ట్, ఓకే, 24th జూన్న థర్డ్ షిఫ్ట్ ఎవరికైతే కొంతమంది జూనియర్ అసిస్టెంట్ మెంబర్స్ కి అలొకేట్ చేశారు. ఓకేనా, 24th జూన్లో 3 షిఫ్ట్లు జరుగుతాయి. అందులో మొదటి షిఫ్ట్ ఎగ్జామినర్ పోస్ట్ వాళ్ళు రాస్తారు, సెకండ్ షిఫ్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు రాస్తారు, థర్డ్ షిఫ్ట్ జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసిన కొంతమంది రాస్తారు. తర్వాత 25th జూన్లో షిఫ్ట్ 1 జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు రాస్తారు కొంతమంది. 25th జూన్లో షిఫ్ట్ 2 జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు కొంతమంది రాస్తారు. అదేవిధంగా 25th జూన్లో షిఫ్ట్ 3లో కూడా జూనియర్ అసిస్టెంట్ వాళ్ళు రాయడం జరుగుతుంది. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 28th జూన్లో ఫస్ట్ షిఫ్ట్ అండ్ 28th జూన్లో సెకండ్ షిఫ్ట్ కూడా రికార్డ్ అసిస్టెంట్ వాళ్ళు ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. ఓకేనా, రైట్. ఓకే, హాల్ టికెట్స్ ఆల్రెడీ రిలీజ్ అయినాయి, చాలా మంది డౌన్లోడ్ కూడా చేసుకొని ఉంటారు. ఓకే, రైట్. సో సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఈ కంటెంట్ మీకు 100% హెల్ప్ఫుల్ అవుతుంది. మేము ఇంతవరకు అంతంత మాత్రమే చదివినాము అంటే కూడా మీరు ఈ టెస్ట్లు రాయండి. ఈ టెస్ట్ల ద్వారా కూడా మీకు సొల్యూషన్ సెక్షన్లో డీప్ సొల్యూషన్ ఎక్స్ప్రెషన్ నోట్స్లో భాగంగా మీరు చాలా నేర్చుకుంటారు. మీరు ఏ బుక్స్ రిఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంత డీప్ డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ నోట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. మీరు ఆ సొల్యూషన్ ద్వారా కూడా మీ దగ్గర ఒక 10-15 క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అలాంటి సొల్యూషన్ కూడా ఇచ్చినాం. ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో పూర్తి స్థాయి బ్యాచ్ లో కూడా ఉంది. ఈ బ్యాచ్ తీసుకున్న వాళ్ళకి ఆ టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఫ్రీగా యాడ్ అవుతుంది. లేదా ఇండివిజువల్ గా టెస్ట్ సిరీస్ తీసుకున్న పర్లేదు, లేదా బ్యాచ్ తో పాటు కూడా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. సూపర్ ఫాస్ట్ రివిజన్ కూడా ఇందులో మీకు కవర్ అయిపోతుంది. ఓకే, పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఉంది. ఓకే, రైట్. ఈ బ్యాచ్ ఇది కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రిజిస్టర్ అయిన తర్వాత ఆల్ కోర్సెస్, ఓకే, టెస్ట్ సిరీస్ కైనా కోర్స్ కైనా దేనికైనా మీరు ఆల్ కోర్సెస్ మీద ఐకాన్ మీరు నొక్కగానే డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళిపోతారు. ఇలా మీకు కనబడుతుంది. ఓకే, ఆల్ కోర్సెస్ సెక్షన్లో మీకు ఇది కనబడుతుంది. మీరు ఈజీగా ఈ బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలి. దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండి. సో మీరు ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటి కూడా మరొకసారి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. తెలంగాణ హైకోర్టు 2026 జీకే మోస్ట్ ఫేమస్ ఏరియాస్ for your examination. Okay, so this is information and thank you very much. Have a nice day.